హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు టేస్టీ అయిన చికెన్ పకోడీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికోసం గాను చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ముక్కలు చిన్నగా ఉంటే పకోడీ చాలా బాగా వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేస్తాం చూడండి. కారం, పసుపు, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి, ఇంకా గరం మసాలా, డీప్ ఫ్రై కోసం ఆయిల్. కారం మన టేస్ట్కి తగినంత వేసుకోండి. నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి, శనగపిండి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ కూడా వేస్తారు కానీ నేనైతే బియ్యం పిండి, శనగపిండిని యాడ్ చేస్తాను. గరం మసాలా, ఈ రెండింటిని కలిపి చేస్తే చాలా బాగా వస్తుంది చికెన్ పకోడీ అయితే. ఇప్పుడు ఒక స్పూన్ బియ్యపిండి, క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి బాగుంటుంది. శనగపిండి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. సరిపోకపోతే చివరిలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ముక్కలకంతా పట్టేలాగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకంతా ఈ పిండి, ఉప్పు, కారం మిశ్రమం అంతా పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. చికెన్ మంచిగా ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చికెన్ మంచిగా మొత్తం ముక్కలకు మంచిగా పిండి అన్నీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎలా కలర్ఫుల్గా రెడీ అయిందో. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు పక్కకు పెట్టుకొని ఇక్కడ డీప్ ఫ్రైకు ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. పొయ్యి పైన బండి పెట్టేసి డీప్ ఫ్రై చేసేటంతా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవడమేనమాట. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు కలపకుండా ఉంటే పకోడీ బాగా వస్తుంది. వెంటనే కలిపేస్తే అంత బాగా రాదనమాట. అందుకే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. చూడండి పకోడీ ఎంత కలర్ఫుల్గా వస్తుందో. ఈ బుడగలు కొంచెం తగ్గితే వేగినట్టు. ఇప్పుడు కలుపుకోవచ్చు, బుడగలు తగ్గినాయి కదా. కలిపేసుకొని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ రెండో వాయి కూడా అదే విధంగా వేసుకోవాలి. ఈ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు బయట కొనుక్కొచ్చుకొని తినేదాన్ని అనమాట. చేయడానికి కరెక్ట్ ఐడియా లేక ఇంట్లో ట్రై చేసినప్పటి నుంచి ఇంట్లోనే చేసుకొని తింటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చేసుకుంది అంటే బయట కొనడమే మానేస్తాము, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. చివరిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇందులో కలుపుకోవాలి. కరివేపాకు ఫ్రై చేస్తే కొంచెం వేగితే సరిపోతుంది కరివేపాకు. దాన్ని ఇందులో గార్నిష్ కోసం చికెన్ పకోడీ పైన వేసుకోవాలి. చూడండి టేస్టీ అయిన చికెన్ పకోడీ రెసిపీ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి. మరీ చేసుకొని తింటారు. నేనైతే ఇదే విధంగా చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరిగా లైక్ ఇవ్వండి. వీడియోస్ చూసిన వారందరూ కంపల్సరిగా లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలామందికి చేరుతాయి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ పకోడీని అయితే కంపల్సరిగా మీరు టేస్ట్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.